సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ ట్రేడర్ తెలుగు. ఇది మన ఛానల్ అయితే మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో మనం ఏంటంటే స్టాక్స్, ఈటీఎఫ్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం అనమాట. సో మీరు కానీ స్టాక్స్లో కానీ ఈటీఎఫ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, అంటే ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్ కానీ చేస్తూ ఉంటే మన ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి ఇందులో అబ్జర్వ్ చేయండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ, ఎలాంటి రికమెండేషన్స్ కాదు, బై సేల్ రికమెండేషన్స్ కాదు. సో నేను స్టడీ చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇంట్రెస్ట్ స్టాక్స్ అబ్జర్వ్ చేయడం, స్టడీ చేయడం. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, నిఫ్టీ 50 ఇండెక్స్ ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇక్కడ కన్సల్టేషన్ ఉంది కదా, ఇదంతా బ్రేక్ అయ్యి ఇక్కడ మనకి పైకి వచ్చింది. చూడండి, ఇది వీక్లీ చార్ట్ 20-డే మూవింగ్ యావరేజ్ పైకి వచ్చింది. ఇక్కడ నుంచి మన కంటిన్యూ అప్ ట్రెండ్లో వెళ్తూ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 18,000 నుంచి 25,700 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది, అంటే 25,800 దగ్గర అనమాట. సో ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎనీ టైం కరెక్షన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో మన పొజిషన్స్ ఏమన్నా ఉంటే స్టిక్ స్టాప్ లాస్తో వెళ్ళాలన్నమాట. సో నేను కొన్ని స్టాక్స్ అయితే అబ్జర్వ్ చేశాను. అందులో చూడండి, ఏపీఎల్ లిమిటెడ్. ఈ స్టాక్ ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్, మోర్ దెన్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్రేక్అవుట్స్ అన్నమాట ఇవన్నీ. సో ఈ స్టాక్ అబ్జర్వ్ చేసిన ఏంటంటే అలంబిక్ ఫార్మా లిమిటెడ్. ఇది ఇక్కడ చూడండి, మనకు లాంగ్ అప్ ట్రెండ్ తర్వాత కన్సల్టేషన్. ఈ కన్సల్టేషన్ బ్రేక్ అయిన తర్వాత సుమారు ఒక 60-70% రిటర్న్ అయితే ఇచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ కన్సల్టేషన్లో ఉండిపోయింది. ఎప్పటి నుంచి అంటే 2020 నుంచి ఇప్పుడు వరకును ఈ లెవెల్ దాటలేదు. కరెక్ట్గా ఇప్పుడు చూడండి ట్రేడ్ అవుతుంది కదా, లెవెల్ 2020లో టచ్ చేసింది ఆగస్టులోనే. అక్కడి నుంచి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 4 ఇయర్స్ కన్సల్టేషన్ అనమాట. ఇక్కడ మనం వాల్యూమ్ చూసామంటే చాలా మంచి వాల్యూమ్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ప్రెజెంట్ మళ్ళీ కన్సల్టేషన్లో ఉందన్నమాట. మనకి ఇక్కడ రిస్క్ రివార్డ్ వచ్చేసి చాలా ఫేవరబుల్గా ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనం ఒక 1000 లెవెల్ స్టాప్ లాస్లో వెళ్ళాం అనుకోండి, అంటే ఈ క్యాండిల్ కింద అనమాట 1000 లెవెల్ వరకు స్టాప్ లాస్లో వెళ్తే మనకి రివార్డ్ వచ్చేసి 1600 వరకు ఉందన్నమాట. అంటే ప్రజెంట్ ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది మనం టార్గెట్గా తీసుకోవచ్చు. సో 1:5 రిస్క్ రివార్డ్ అయితే ఉందన్నమాట. సో ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. మనం ఏం చేస్తామంటే ట్రైల్ చేస్తూ వెళ్తుంటాం. కొంతమంది బుక్ చేసుకుంటారు. నేను పర్సనల్గా ఏం చేస్తానంటే ట్రైలింగ్ యూజ్ చేస్తాను. ఇక్కడ మనం 20-డే మూవింగ్ యావరేజ్ వీక్లీలో సపోర్ట్ తీసుకొని వెళ్తూ ఉంటాను అనమాట. ఇక్కడ చూడండి, మనకు ఆర్ఎస్ఐ అబౌవ్ 60 ఉంది. సో ఇది బుల్లిష్నెస్ అనమాట, అబౌవ్ 60 రావడం. మార్కెట్ ఆల్రెడీ హైలో ఉంది కాబట్టి ఎనీ టైం మనకి రివర్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఏమన్నా అయితే ఇక్కడ మనం తక్కువ స్టాప్ లాస్లో ఆల్మోస్ట్ 10% కూడా లేదు మన స్టాప్ లాస్. 50% వచ్చేసి టార్గెట్ ఉంది సుమారుగా. సో ఇది ఏపీఎల్ లిమిటెడ్. ఇక మనం సెకండ్ స్టాక్ చూసినట్లయితే టీసీఎస్ గురించి మనం ఇంతకుముందు వీడియో చేసాం ఈ లెవెల్లో. సో అక్కడ మనం స్టాప్ లాస్ వచ్చేసి 3,500 ఇచ్చాం. జస్ట్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ అక్కడ నుంచి అప్ సైడ్ అయితే మూవ్ అయిందనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ 2 స్టాకుల్లో ఒకటి టీసీఎస్ అయితే ఉంటుంది. సో టీసీఎస్ కూడా మంచి లెవెల్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ వెళ్ళి మనకి రివర్స్ అయింది కదా, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు, ట్రై చేయొచ్చు ఎంట్రీకి. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే సేమ్ ఈ లెవెల్ మనకు టార్గెట్ కాబట్టి, ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో, కప్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మనకు టార్గెట్ అవుతుంది కాబట్టి బ్రేక్అవుట్ లెవెల్ నుంచి తీసుకుంటే ఆల్మోస్ట్ 5,000 వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. 5,000 టార్గెట్ పెట్టుకుంటే మనకి ఎంత అవుతుందంటే 1:1.7. స్టాప్ లాస్ వచ్చేసి ఈ లెవెల్ కింద, జస్ట్ ఈ 20-డే మూవింగ్ యావరేజ్ కింద ఈ క్యాండిల్ ఏదైతే ఉందో దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అంటే ఆల్మోస్ట్ 4,000 లెవెల్లో పెట్టుకుంటాం అనమాట. స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ రిస్క్ రివార్డ్ వచ్చేసి మనకు 1:2 ఉంది. చూడండి, 1:2 వరకు వర్కౌట్ అవుతుంది అనమాట. అదే స్ట్రాంగ్ స్టాక్. కాకపోతే మార్కెట్ కానీ రివర్స్ అయితే అగైన్ స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశం ఉంది. మనం తక్కువ స్టాప్ లాస్లో మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఎంత 6-7% స్టాప్ లాస్తో మనం దీని నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. సో అది మనం ఎప్పుడు కూడా స్టాప్ లాస్ మనకు ఇంపార్టెంట్ అనమాట. అంటే తక్కువ రిస్క్ తోటి మనం ప్లే చేయాలి గేమ్. సో ఇక్కడ మనకి ఫేవరబుల్గా ఉంది రిస్క్ రివార్డు. సో ఇది సెకండ్ స్టాక్ టీసీఎస్. నెక్స్ట్ బోస్ లిమిటెడ్ కూడా మనకు ఆల్మోస్ట్ చూడండి ఎంత స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చిందో. 2014 నుంచి సుమారు 10 ఇయర్స్ లెవెల్స్ని మనకి ఇక్కడ బ్రేక్ చేసింది అనమాట. ఎప్పుడంటే ఫిబ్రవరిలో బ్రేక్ చేసింది. అక్కడి నుంచి మళ్ళీ అప్ ట్రెండ్లో మూవ్ అవుతూ ఉంది, స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చిన్న మనకి స్మాల్ కరెక్షన్ ఇచ్చింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. యాక్చువల్గా మనకు బెటర్ ఎంట్రీ అయితే
ఈ లెవెల్లో 32,700 లెవెల్లో ఎంట్రీ తీసుకోవాలి. సో ఇప్పటికీ కూడా ఎక్కువ ఇదైతే లాస్ అయితే లేదు. ఇప్పటికి కూడా మనకు ఆల్మోస్ట్ 13-14% కరెక్షన్ అయితే ఉందన్నమాట. అంటే స్టాప్ లాస్ తీసుకోవచ్చు అనమాట. అంటే సుమారు 30,700 లెవెల్లో స్టాప్ లాస్ తీసుకోవచ్చు ఈ క్యాండిల్ కింద. ఇక టార్గెట్ వచ్చేసి ఇది ఏదైతే ఉందో ఈ రేంజ్ మనకి టార్గెట్ అయితే అవుతుంది అనమాట. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ నుంచి మనం బ్రేక్అవుట్ నుంచి చూసుకుంటే ఇది 46,000 వరకు మనం టార్గెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట దీంట్లో. సో అది ఇక్కడ కూడా మనకి రిస్క్ రివార్డ్ వెరీ ఫేవరబుల్గా ఉంది. ఈ స్టాక్ను కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. 20 డే మూవింగ్ యావరేజ్ కింద స్టాప్ లాస్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది బోస్ లిమిటెడ్. నెక్స్ట్ క్యాన్ఫిన్ పైన ఇది కూడా క్యాన్ఫిన్ హోమ్స్ కూడా మనకి మంచి మొమెంటం అయితే వచ్చిందనమాట. సో ఇది చూడండి, ఆల్మోస్ట్ 2017 నుంచి ఈ లెవెల్ని అయితే బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడ బ్రేక్అవుట్ చేసిన తర్వాత కన్సల్టేషన్లో ఉండిపోయింది అనమాట. అగైన్ ఈ కన్సల్టేషన్ ఇక్కడ బ్రేక్ చేసింది. మళ్ళీ స్మాల్ కన్సల్టేషన్లో ఉంది. ఇప్పుడు మనకి ఫేవరబుల్గా ఉంది. 20 డే మూవింగ్ యావరేజ్ దగ్గరలో ఉంది. సో అగైన్ ఈ లెవెల్ మనం స్టాప్ లాస్గా వెళ్ళొచ్చు అనమాట. 12%, సుమారుగా 12% స్టాప్ లాస్తో వెళ్ళొచ్చు, ట్రై చేయొచ్చు మనం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ టార్గెట్ ఒక 13,000 వరకు. ఈ కప్ ఏదైతే ఉందో దీని లెవెల్ చూడండి, కప్ ఏదైతే ఉందో 1200 వరకు మనం టార్గెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ లెవెల్ వరకును 1166, 1200 వరకు దీంట్లో స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు టార్గెట్. అలాగే 750 దగ్గర మన స్టాప్ లాస్ పెట్టుకుంటాం అనమాట. సో ఇది కూడా మంచి లాంగ్ కన్సల్టేషన్ బ్రేక్ అయింది. అంటే వాల్యూమ్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి, కానీ ఓకే, ప్రాబ్లం లేదు. కంపేర్ టు రెడ్ క్యాండిల్తో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి. సో ఇందులో కూడా మనం స్మాల్ స్టాప్ లాస్లో మనం వెళ్ళొచ్చు అనమాట. ఈ స్టాక్ కూడా ఫేవరబుల్గా ఉంది. సో దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాలకృష్ణ ఇండస్ట్రీస్. ఇది కూడా మనకి 2021 లెవెల్ నుంచి కన్సల్టేషన్ బ్రేక్ చేసింది. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అంటారు కదా. సో ఇది అయితే ఇక్కడ మనం చూడండి కొంచెం అప్పర్ వీక్స్ ఉన్నాయి అనమాట. ఎనివే ఇక్కడ కూడా మనం స్టాప్ లాస్ తక్కువ కాబట్టి దాంతో ప్లే చేస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ మనకి 10% స్టాప్ లాస్లో ప్లే చేస్తాం. సో టార్గెట్ ఈ లెవెల్ అయితే రీచ్ అయితే 4,000 అట్లా రావచ్చు టార్గెట్. స్టాప్ లాస్ ఇక్కడ తీసుకుంటే ఆల్మోస్ట్ 3,800, 4,000 లెవెల్ వరకు మనం టార్గెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది కూడా కన్సల్టేషన్ బ్రేక్ అయ్యి సపోర్ట్ దగ్గరలో ఉందన్నమాట. సో ఎందుకు మనం ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ మనం తీసుకుంటే కొంచెం రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉండదు. ఎప్పుడైతే మనకి సపోర్ట్ లెవెల్ దగ్గరికి వస్తుందో అప్పుడు రిస్క్ రివార్డ్ అనేది ఫేవరబుల్గా ఉంటుంది. కాబట్టి మనకి ఈ స్టాక్స్ అన్నీ కూడా మనకి రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉన్నాయని నా ఫీలింగ్ అనమాట. సో అగైన్ ఇది అశోక బిల్డ్కాన్. ఇది కూడా మనకు మంచి 2018 లెవెల్ నుంచి అయితే బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఇది ఇక్కడ చూడండి మనకు బ్రేక్అవుట్ ఇక్కడ అయితే, కాకపోతే అప్పర్ వీక్స్ ఉన్నాయి ఇక్కడ కొంచెం. కానీ మనకి క్యాండిల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా, మన వాల్యూమ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో అగైన్ ఇక్కడ కూడా మనకి రివర్స్ అయ్యింది వెళ్ళి. ఇక్కడ నుంచి మనం ఒక 10%, 11% స్టాప్ లాస్లో తీసుకోవచ్చు. అలాగే టార్గెట్ కూడా ఈ లెవెల్ అనమాట. ఇది ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ నుంచి లో నుంచి హై వరకు చూసుకుంటే ఈ లెవెల్ మనం ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 340 వరకు మనకి టార్గెట్ అయితే ఉంది. స్టాప్ లాస్ వచ్చేసి జస్ట్ 10%, టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 40%, అంటే 1:4 రిస్క్ రివార్డ్లో ఉందన్నమాట. సో ఇక్కడ కూడా మనకి ఫేవరబుల్గా ఉంది. అగైన్ ఈ రెడ్ క్యాండిల్ చూడండి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో 100% ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం స్టడీ పర్పస్ మాత్రమే. ప్లీజ్ ఎలాంటి మీరు బై అండ్ సెల్ రికమెండేషన్స్ కాదు. సో నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతుంటాను. ట్రేడింగ్ కూడా స్మాల్ ట్రేడ్స్ తీసుకుంటూ ఉంటాను. అలాగే మీరు కూడా అబ్జర్వ్ చేయండి, స్టడీ చేయండి. మనం అంతా స్టడీ చేసి వెళ్తూ ఉందాం. ఏదైనా స్టాక్స్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే టెక్నికల్గా ఎలా ఉంది ఏంటి అనేది కావాలంటే కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోవడానికి ట్రై చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్, ఒకవేళ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి, ఆర్ఎస్ ట్రేడర్ తెలుగు. సో ఇది మరో వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు, బాయ్.